అందరికీ నమస్కారాలండి. మరి పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ నేత నంబూరి శంకర్రావు గారు తన ఫేస్బుక్ అకౌంట్లో చేయని పనులు కూడా నేనే చేశానని చెప్పుకుంటూ మరి ప్రజల్ని మభ్యపెట్టాలని అనేక విధాలుగా మరి ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అమరావతి టు బెల్లంకొండ రోడ్డు అనేది ఫస్ట్ మీరు 2019లో ప్రజల ముందు ఎన్నికల వచ్చేటప్పుడు నువ్వు ఏం మాట్లాడు, ఏం చెప్పు, ప్రజలకు ఏమని వాగ్దానం ఇచ్చావు? నేను అమరావతి టు బెల్లంకొండ రోడ్డు నిర్మాణం చేపడతాను అని నువ్వు ప్రజలకు చెప్పలేదా? సోషల్ మీడియా ద్వారా కానీ పబ్లిక్లో కానీ. మరి 19లో నీకు అధికారం ఇచ్చారు. జనం మీరు చెప్పిన మాయ మాటలకి మభ్యపెట్టినందుకు 5 సంవత్సరాల అధికారంలో నువ్వు అమరావతి టు బెల్లంకొండ రోడ్డుని నిర్మాణం ఎందుకు చేపట్టలేకపోయినావు? అంటే నీకు 5 సంవత్సరాలు టైం సరిపోలేదు రోడ్డు నిర్మాణం చేపట్టడానికి. ఏదో మళ్ళీ 2024లో ఎన్నికల్లో మళ్ళీ లబ్ధి పొందాలి, మళ్ళీ గెలవాలని ఒక ఆలోచనతో తాత్కాలికంగా నిధులు మంజూరు చేయకుండా నీవు అప్పటికప్పుడు హడావుడిగా శంకుస్థాపన చేసి మరి సంవత్సరం పాటుకున్న కూడా నువ్వు ఆ రోడ్డు పనుల నిర్మాణం పూర్తి చేయకుండా గడిపింది నువ్వు కాదా? అది జనాన్ని మోసం చేయటం కాదా? మరి ఈ రకంగా ప్రజలు మభ్యపెట్టాలని చూస్తే అన్నీ గమనిస్తున్నారు. నువ్వేదన్నా చేసాను అనుకుంటే మేము మీ కాడికి వస్తాం, మీరు మా కాడికి వచ్చినా కానీ మేము మీరు రమ్మన్న కాడికి రమ్మన్నా కానీ వస్తాం. అభివృద్ధి గురించి 2024 నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్క మండలాల వైడిగా మా మండలంలో మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం గురించి మేము ఎక్కడికైనా వచ్చి మరి మేము మాట్లాడతాం. మీరు కూడా మీ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారో, మేము ఈ 2 సంవత్సరాల కాలంలో మా ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేసిండో ఒక్కొక్క మండల పార్టీ ప్రెసిడెంట్ వచ్చి మీకు జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అచ్చంపేట మండలం చూసుకుంటే మరి అనేకమైనటువంటి శాఖాపరంగా కూడా మేము అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయడానికి మేము ముందుకు వస్తాం. తారు రోడ్లు లేని గ్రామాలుగా మీరున్నప్పుడు ఉంటే మేము వచ్చినాక మండలంలో ఎన్బిలో కానీ పిఆర్ఐలో కానీ పంచాయతీరాజ్లో కానీ ప్రతి ఒక్క రోడ్డు నిర్మాణాన్ని మరి తారు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఎన్ఆర్ఐజిఎస్ నిధులు కానీ ఇంకా పంచాయతీరాజ్ నిధులతో కానీ గ్రామాల్లో కానుంచి మళ్ళీ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది. మా అచ్చంపేట మండలానికి వస్తే మరి పెదపాలెం నుంచి మరి తాళ్ళూరు దాకా మరి 6,70,00,000తో మరి తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మరి అచ్చంపేట మండలంలో కోగంటూరుపాలెం నుంచి అమ్ముడుపూడి దాకా 1,50,00,000తో తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ప్రజలకి అవసరమైన ఉపయోగపడే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు అందుబాటులో చేయాలనేటువంటి మీద మేము ఏదైతే చేసామో అది చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదన్నా ఒక టైం నిర్ణయిస్తే 2 సంవత్సరాల కాలంలో మా మండలంలో అభివృద్ధి కార్యక్రమం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేయటం